ప్రేమ లేని పెళ్ళి పార్ట్ 52. మొగుడిని కొంగున కట్టేసుకోవటము అంటే చీర కట్టాల్సిందే బంగారం అన్నది. నీలా భర్తని ఆకట్టుకునే ఆడవాళ్ళకి మాత్రం కంపల్సరీ రాత్రి చీరలోనే భర్తకి కనపడాలి. అది ఎందుకు అనేది చెప్తాను అని అమ్మ మాట్లాడుతుంటే, ధరణి నైట్ చీరలు కట్టుకుంటే చిరాకు అనిపిస్తుందమ్మా అన్నది. అమ్మ బంగారం, చీరలు కట్టుకుంటే చిరాకు వేస్తుంది అంటే నువ్వు కట్టే చీరలు అటువంటివి. రాత్రిపూట మెత్తదనాన్ని, ఆహ్లాదాన్నిచ్చే చీరలు చాలా ఉంటాయి. జిగేల్ జిగేల్ మనే సిల్క్ కట్టుకోవటం కాదు. జార్జెట్ శారీల్లో ఎవరు ఎంత ఖరీదు పెట్టగలిగితే అంత మంచి చీరలు, మెత్తటివి, దూదిలా ఉండి నైటీ కంటే కూడా హాయిని కొలిపేటివి ఉన్నాయి. పెళ్ళయ్యాక అతనే జీవితం, అతనితోనే ఆనందం అనే నీలాంటి దానికి మాత్రం భర్త గదిలో కాదు, భర్త మదిలో ఉండేలా నువ్వు చేసుకోవాలి. ఎంతటి మూర్ఖపు భర్త అయినా కానీ నా భార్య నా కోసం ఎదురు చూస్తుంది అనేలా ప్రతి రేయి తీయని రేయిలా ఉండాలి. ధరణి, భర్త మదిలో భార్య ఉండాలి అనుకుంటారు, కరెక్టే. మరి భర్త కూడా భార్య మదిని గెలవాలి కదమ్మా అన్నది. భార్య భర్త మదిని, భర్త భార్య మదిని గెలిస్తేనే ఆ సంసారం తీయగా ఉంటుంది. నా భార్య నా కోసం ఎదురు చూస్తుంది అని భర్త మదికి తెలిస్తే బయట నిమిషం కూడా ఉండలేడు. ధరణమ్మ, నీ మొగుడు నీ మదిని గెలవకుండానే నీ మొగుడి కోసం ఆరాట పడుతున్నావా? ధరణి, అతను నా కోసం మారాడు. అతనికి ఇష్టంగా నేను మారాలని నా తాపత్రయం అంటుంటే, అమ్మ అక్కడ కొంగున కట్టేసుకోవటం కాదు, నీకు కావాల్సింది నీ భర్త ఎంత చెడ్డవాడైనా కానీ కుటుంబానికి ఒక విలువని ఇస్తాడు కాబట్టి, నీకోసం దీక్షగా ఉన్నాడు కాబట్టి నీకు కొన్ని చిట్టి చిట్టి చిట్కాలు చెబుతా, ఫాలో అయిపో అన్నది. ధరణి అమ్మ చెప్పిన విషయాలు అన్నీ మనసులో పెట్టుకొని నా ప్రయత్నంగా నేను చేస్తా అని, మిగిలినది దేవుడిపై భారం వేస్తా అని అమ్మతో ధరణి చెబితే, అమ్మ ధరణితో, ధరణి ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో, 100% మన ప్రయత్నం లోపాలు ఏమీ లేకపోయినా మన కర్మఫలము, మన గ్రహ ఫలము, కొన్ని విషయాలు మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతూ ఉంటాయి. అందు మన లోపం ఏమీ ఉండదు, కానీ కొన్ని జరగవలసినవి జరిగి తీరతాయి. వాటిని భరిస్తూ ప్రతి ఆడపిల్ల మనోధైర్యాన్ని కోల్పోకుండా, జీవితం ముగిసింది అనుకోకుండా చచ్చేదాకా బ్రతకాలి. ఆ బ్రతికే బ్రతుకు ఆనందం చేసుకోవటానికి ప్రయత్నించాలి. ఏది ఆ రోజుకు జీవితం ఆగిపోదు. ఓపిక ఉన్నంత వరకు ఆడపిల్లకి గుండెలో ఎంత బాధ ఉన్నా పెదవులపై చిరునవ్వు చెరగకూడదు. అలక తీర్చేవారు ఉన్నారంటే అలిగితే అందంగా ఉంటుంది. నీకంటూ ఎవరూ లేరు అన్నప్పుడు అలిగి జీవితాన్ని విరక్తి చేసుకోవటం అక్కడ అనవసరం. ప్రతి విషయాన్ని దేవుడిపై వేయకూడదు. మనం చేసే ప్రయత్నం మానకూడదు. నీ సంసారాన్ని ఇప్పటి వరకు భర్త లేకపోయినా ఒక స్థాయికి ఓపికతో తీసుకొని వచ్చావో, ఇప్పుడు మీరిద్దరు సంతోషంగా ఉండటానికి నువ్వు అతనికి ఎలా నచ్చుతావో అలా రెడీ అవ్వు. అతను నీకు ఎలా ఉంటే బాగుంటుందో నువ్వు అతనికి చెప్పు అంటుంటే, ధరణి మురిపంగా, ఆయన ఎలా ఉన్నా బాగుంటాడమ్మా అన్నది. అమ్మ, అతను అంత బాగుంటే మరి నువ్వు సంవత్సరం నీ భర్తకి దూరంగా ఎందుకున్నావు? అప్పుడు అతని మనసు నీకు నచ్చలే. ఎంత అందంగా ఉన్నా ఇప్పుడు అతని మనసు నచ్చింది, అందుకే ఇంకా అందంగా కనపడుతున్నాడు, అంతే కదా అన్నది. ధరణి, నిజం అదే కాబట్టి అవును అనక తప్పలేదు. ఒకరికొకరు ఆకర్షింపబడాలి అంటే ఒక అందమే సరిపోదు. ఒకరి మనసు ఒకరు గెలుచుకుని ఒకరికొకరు అంటూ భార్యాభర్తలు కలుపుకుంటూ పోతే ఏ బంధమైనా ముడిపడుతుంది. తెంచుకుంటూ పోతే రక్త సంబంధమైన విడిపోతుంది. మనసు విరిగితే అతకదు, తాడు తెగితే ముడి తప్పదు.
అయినా ధైర్యం కోల్పోకుండా బ్రతకాలి. ఏదైనా మొదట ఆడపిల్లకి కావాల్సింది మనోధైర్యం. ధైర్యంగా ఉండి ప్రతి సమస్య చేతనైనంత వరకు పరిష్కరించుకొని, లేదా ఇక ఇంతే జీవితము అనుకొని ధైర్యంతో ఉంటే కొంతలో కొంత మనశ్శాంతి, ఆరోగ్యం అని అమ్మ చెప్పాక ధరణి మౌనంగా తల ఊపి, సహనంతో నా జీవితం చక్కబెట్టుకుంటాను, ధైర్యం కోల్పోను అని చెప్పింది. అమ్మ చిరునవ్వుతో అలానే ఉండు, సహనం నీ ఆరోగ్యం, ధైర్యం నీ ఆయుష్షు అని అమ్మ ఫోన్ పెట్టేసింది. మేఘన, ఆర్తి ఇద్దరు చాలా షాపింగ్ బ్యాగ్స్తో ఒక కుట్టు మిషన్ కూడా తెచ్చారు. ధరణి మేఘనతో అది ఎందుకు అని అడిగింది. మేఘన ఆర్తికి చాలా బాగా కుట్టటం వచ్చట, తను బయట వారివి కూడా కుడుతూ ఉంటుందట అని అనగానే ధరణి అదేంటి, ఆమె వెళ్ళదా అని మనసుకు అనిపించింది. అత్త ఆడపడుచు ఇద్దరూ ఆమెతో అంత కలుపుగోలుగా ఉంటుంటే ఆర్తి వారిని ఏమైనా మాయ చేసిందా, నా కల ఏమైనా నిజమవుతుందా అని ధరణికి భయం పట్టుకుంది. మరలా ధైర్యం తెచ్చుకొని, నేను తనతోనే ఉంటా కదా, నా మొగుడు ఆమెకేసి వెళ్లకుండా నా ప్రయత్నం నేను చేసుకుంటా అనుకుంటూ ధైర్యాన్ని తెచ్చుకుంది. మేఘన చాలా చీరలు తెచ్చి ధరణిని పిలిచింది. ధరణి, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అని అన్నది. మేఘన, ఆర్తి కట్టుకోవటానికి బట్టలు లేవు కదా, అందుకే తెచ్చాను. నీకు ఇష్టమైనవి నువ్వు తీసుకుని మిగిలినవి ఆర్తికి ఇవ్వు ధరణి అన్నది. ధరణి తన కోసం సెలెక్ట్ చేసి తెచ్చుకున్నది నేను తీసుకుంటే బాగుండదు, నేను తర్వాత తీసుకుంటాలే అన్నది. మేఘన, ఆర్తి కోసమే కాదు నీ కోసం కూడా తెచ్చా, అందులో ఉన్నవి నీకు నచ్చినవి తీసుకుని మిగిలినవి ఆర్తికి ఇచ్చేయి అని అన్నది. ధరణి ఆడపడుచు అంతగా చెప్తుంది బాగుండదు అని ధరణి మనసుకు నచ్చిన చీరలు తీసింది. మరల మనసులో ముందుగా నేను తీసుకుంటే బాగుండదేమో అని ధరణి ముందు ఆర్తి గారిని తీసుకోమని చెప్పింది. అత్తగారు ధరణితో, నీకంటే చాలా పెద్దది ఆర్తి, కనుక నువ్వేదో ఒక వరసతో పిలువు అన్నది. ధరణి, మీరు ఎలా పిలవమంటే అలా పిలుస్తాను అత్తయ్య అంటే ఆర్తి వదినా అని పిలువు అన్నది. ధరణి ఒక్కసారిగా షాక్ అయ్యి ఆర్తికేసి చూసింది. ఆర్తి చిరునవ్వుతో వదినమ్మ అని పిలిస్తే ఇంకా బాగుంటుంది అని ఆర్తి అన్నది. ధరణి మనసులో, నా మొగుడికి నీపై అంత క్రష్ ఉందని అతని మనసులో ఒక దేవతగా నిన్ను ఉంచుకుని నేను వదినమ్మ అని పిలిస్తే, అయినా నేను కూడా చండాలంగా కలలు కని ఇప్పుడు వదినమ్మ అని పిలిస్తే ఏం బాగుంటుంది అని మనసుకు అనిపించింది. నా మొగుడు ఉన్నప్పుడు ట్రై చేస్తా, అప్పుడు కానీ ఎలా ఉంటుందో చూద్దాం అనుకొని అప్పటికి మౌనంగా ఉంది. ఆర్తి ధరణితో, ఇంట్లో ఎవరైనా ముందు చిన్నవారు ఇష్టమైనవి తీసుకుంటేనే పెద్దవాళ్ళు మిగిలినవి తీసుకుంటారు. అలానే నువ్విప్పుడు మాకంటే చిన్నదానివి కాబట్టి నీకు నచ్చినవి తీసుకో. అన్నీ కూడా ఇష్టమయ్యే తెచ్చాము కదా, నువ్వు రాలేదు, అందుకని మాకు అన్నీ ఇష్టమే, నీకు నచ్చినవి నువ్వు తీసుకో అని ఆర్తి అన్నది. ధరణి కొన్ని తీసుకుంది. అందులో 1-2 కలర్స్ నీకు బాగుంటాయి ధరణి అని ఆర్తి చూపించింది. ధరణి కంటికి మంచిగా అనిపించి వెళ్ళి ముందు చూస్తే నిజంగానే బాలేవు, అవి తీసుకొని వచ్చి రిటర్న్ ఇచ్చి నీకు ఇవి బాగుంటాయి అని ఆర్తి తన నప్పే కలర్లు ఇచ్చింది. వాటికి సరిపడా బ్లౌజులు నేను కుడతాను అని ఆర్తి ధరణి కొలతలు తీసుకుంది. 2 గంటల్లో ఒక బ్లౌజ్ కుట్టేసి ఈరోజు ఇది కట్టుకో అని చెప్పింది. ధరణికి చాలా ముచ్చటగా అనిపించింది. రణధీర్ వచ్చే వరకు చక్కగా చీర కట్టుకుంది, లూజ్గా జడ వేసుకుంది, తనను తాను సింపుల్గా అలంకరించుకుంది. అద్దంలో చూసుకొని రేపు ఈ తలలో పూలు పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనుకొని ముచ్చటగా తనను తాను చూసుకుంది. చక్కగా వంపు సొంపులు అందంగా కనపడుతుంటే నేను కూడా ఇంత అందంగా ఉన్నాను అని మనసుకు అనిపించింది. అసలే రింగు జుట్టేమో అది లూజుగా అల్లితే ఇంకా అందంగా కనపడుతుంది. ఎప్పుడు ధరణి బిర్రుగా అల్లుతుంది. ఈరోజు ఆర్తి తనకు జడ వేసింది, అందుకే ఆ జడలో మార్పు. రేపటి రోజు కోసం కలలు కంటుంది. 2 సంవత్సరముల దీక్ష అతని ఆరాటానికి నేను మరుసటి రోజు లేస్తానా అని మనసుకు అనిపించగానే
అమ్మ చెప్పిన చిట్కా గుర్తొచ్చింది. కోరికలు ఎక్కువగా ఉన్న మొగుడిని పెళ్ళాం ప్రేమతో ఇష్టంగా ఆహ్వానిస్తే కోరికలు లేని మగవాడికి పుడతాయి, ఉన్న మగవాడికి ఆరాటం తగ్గుతుంది అని అమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది. అకిరకు పాలు తాపుతూ నిద్రపుచ్చుతూ మొగుణ్ణి తలుచుకుని మురిసి మురిసిపోతుంది. ఇంతలో రణధీర్ వచ్చాడు. వాష్రూంలోకి వెళుతూ భోజనం రూముకు పట్టుకురావే, ఓపిక లేదు అక్కడికి రావటానికి అన్నాడు. రణధీర్ పని ఒత్తిడిలో అలసటగా ఉండి గోరువెచ్చని నీటితో స్నానం చేస్తుంటే అతని అలసట తీరుతుంది. ధరణి పాపని నిద్రపుచ్చేసి రూమ్కి భోజనం పట్టుకుని వచ్చింది. రణధీర్ వాష్రూమ్ నుంచి వస్తూ ధరణిని చూశాడు. ముద్ద మందారంలా కనిపిస్తుంది. ముద్దుగా ధరణి ఏదో కొత్తగా అనిపిస్తుంది. రణధీర్కి అతని కంటికి ఇష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆమె వయసుకు తగ్గట్టు రణధీర్ కంటికి కనపడుతుంటే అలసట ఎగిరిపోయింది. పరుగున ధరణిని చేరాడు. ఒళ్ళు తుడుచుకోకుండానే తల నుంచి నీరు కారుతూ తెల్లని దేహంపై పడుతుంటే ధరణి రణధీర్ని చూసి జలుబు చేస్తుంది, తుడుచుకోకుండా ఏంటండి అన్నది. బాబుకి ఏమీ వినపడటం లేదు. ధరణి నడుము అందాలు కనువిందు చేసి ప్రతీ భాగము రమ్మని పిలుస్తున్నాయి. రణధీర్ చేతులు ఆగటం లేదు, ప్రాణం నిలవటం లేదు. ధరణిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. అతని వంటిపై ఉన్న నీటి బిందువులు అతని ఒంట్లో ఉన్న వేడికి ఆవిరైపోతున్నాయి. బాబు అవస్థను గమనించిన ధరణి అతని ముఖమును చేతిలోకి తీసుకుని ఒక తీయని ముద్దు తానే ఇష్టంగా ఇచ్చింది. అప్పటికి గాని బాబు కాస్త శాంతించలేదు. ధరణి పెదవులు వదిలి రణధీర్కి భోజనం పెడతా రండి అన్నది. రణధీర్, ఈ భోజనం 3 పూటలా పెడతావు, ఆ భోజనం కూడా కడుపు నిండుగా ఎప్పుడు పెడతావే? ఈ బామ అందాలు చూస్తూ ఆగటం నా వల్ల కావటం లేదు అని రణధీర్ అంటే ధరణి బామని బామ్మే అన్నాడు అని ఫిక్స్ అయిపోయి, మీకింకా నేను బామ్మలాగానే కనపడుతున్నానా అన్నది. రణధీర్, ఒసే చెవటి ముఖం దాన, నేను బామ అన్నాను, బామ్మ అనలేదు అని అంటే ధరణి రెండిటికి పెద్ద తేడా లేదులేండి అని అన్నది. రణధీర్, నీ ముఖం ఎందుకు లేదు? తేడా ఉంది. రోజు ఉన్నదానికి ఈ రోజు ఉన్నదానికి చాలా తేడా ఉంది. బామ్మ ఒకటి ఎలా అవుతారు పిచ్చి మొద్దు అన్నాడు. ధరణి తినిపిస్తుంటే రణధీర్ ధరణిని తనివి తీరా చూసుకుంటూ చక్కగా సింపుల్గా ముద్దుగా కనిపిస్తున్న ధరణిని చూస్తూ మైమరచిపోతున్నాడు. రణధీర్, ధరణి, రేపసలు ఆ జడ అల్లమాకు, మొత్తం వదిలేసి ఆ తల నిండా పువ్వులు పెట్టు, సరేనా అన్నాడు. ధరణి సిగ్గుపడుతూ తల వంచుకొని తల ఊపింది. ధరణి ముచ్చటగా సిగ్గుపడుతుంటే, రణధీర్, నువ్వు సిగ్గుపడే ప్రోగ్రాములు పెట్టకే, నాకు ఏదో అయిపోతుంది. మళ్ళీ ఆ ప్రోగ్రాం కోసం నేను బయటికి వెళ్ళలేను. నువ్వు నా దగ్గరికి రానప్పుడు సిగ్గుపడే ప్రోగ్రాములు పెట్టమాకు అని తినేసి గట్టిగా ముడుచుకొని పడుకుండిపోయాడు. రణధీర్ అవస్థలు చూసి ధరణి ముసిముసిగా నవ్వుకుంటూ తాను కూడా తినేసి ప్లేట్ వంటగదిలో పెట్టేసి వస్తుంటే ఆర్తి మిషన్ కుట్టేది వినపడుతుంది. ధరణి కొంతగా తొంగి చూస్తే ఎంతో ఓపికతో కుట్టుకుంటూ మేఘనతో మాట్లాడుతుంది. ధరణికి ఆర్తి వదినమ్మ అని పిలవమన్నప్పుడే చాలా ధైర్యం వచ్చింది. కానీ అసలు ఆమె గతం ఏమిటి తెలుసుకోవాలి అంటే ఎవరు చెప్పటం లేదు. ధరణిని అందరూ చిన్నపిల్లలానే చూస్తున్నారు. ఆర్తి గతం రణధీర్కి కూడా తెలియదని ధరణికి తెలుసు. అత్త ఆడపడుచు ఏమీ చెప్పటం లేదు. అడుగుదామంటే బాగుండదు అనేసి తన మౌనంగా ఉంది. ఆమె ఓపికతో మిషన్ తెచ్చి నా దగ్గర నుంచి ఆగకుండా కుట్టటం ఆమె ఓపికను మెచ్చుకుంటూ, పెద్దగా చదువుకోకపోతే ఆడపిల్ల జీవితాలు అగాధాలు అయినట్టు ఇక వారికి కుట్టు మిషన్ తప్ప ఏది ఫుడ్ పెట్టదేమో అనిపించింది. ధరణి ఆమెను ఒక అంచనా వేయగలిగింది. మధ్యతరగతి కూడా కాదు, దిగువ తరగతి కష్టాల మధ్య నుంచి వచ్చిన దానిలా అనిపించింది. చాలా కలుపుగోలుగా, స్వార్థం అనేది ఎక్కడా కనిపించలేదు.
మొదటగా తన బట్టలే కుడుతుంది. ఆమెకు లేవు కదా, ముందుగా ఆమె కుట్టుకోవచ్చు కదా అని అనుకుంది. ధరణి వచ్చి పడుకునేటప్పటికి రణధీర్ మంచి నిద్రలో ఉన్నాడు. ధరణి ఎంత అలసిపోయాడో అని పాపంగా అనిపించింది. మెల్లిగా పడుకుంటుంటే రణధీర్ మొత్తంగా ఆమెను గుంజుకుని కాళ్ళు చేతులు వేసి కౌగిలిలో బంధించాడు. ధరణి మనసులో, ఇతగాడికి నేను దిండులా కనిపిస్తానా, కాళ్ళు చేతులు వేయంది నిద్రపోడు అని తిట్టుకుంటుంది. ధరణి మనసు ధరణికి ఒక్క మొట్టికాయ వేసి భర్త కౌగిలిలోకి తీసుకుంటే నువ్వు దిండ్లుతో పోల్చుకుంటావా అన్నది. ధరణి చిరునవ్వుతో రణధీర్ని చూసుకొని రణధీర్ వెచ్చని కౌగిలిలో ఆదమరచి నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయం అందరూ టిఫిన్ చేస్తుండగా రణధీర్ ఆర్తిని చూస్తున్నాడు. ధరణి రణధీర్ చూపులు గమనించి ఆర్తితో, వదినమ్మ చట్నీ వెయ్యనా అన్నది. మొదట రణధీర్ మేఘన అని అంటుందేమో అనుకొని ఎప్పుడూ అనంది కొత్తగా అంటుంది అని అనుకున్నాడు. వాటర్ ఆర్తి దగ్గర పెడుతూ వదినమ్మ అనగానే బాబు మొహంలో మార్పులు విపరీతంగా వచ్చాయి. దీనికి అన్నీ తెలిసి అలా ఎలా అంటుంది అని ధరణి ఎవరిని పిలిచేది అన్నాడు. ఆర్తి నన్నే ధీర్ ఎందుకు అన్నది. రణధీర్ కోపాన్ని లోపల అణచుకుంటూ ఆర్తి మనసులో రణధీర్ని ఏ భావంతో చూస్తుందో అర్థమవుతుంటే మనసు మెలిపెట్టినట్టు ఉన్నా కానీ అది ఎవరి ఇష్టం వారిది అనుకొని ధరణి మీద నిప్పులు కురిపిస్తున్నాడు. రణధీర్ నేనేమి నీ జూనియర్ని కాదు, నువ్వేమీ నా సీనియర్వి కాదు. ఇక్కడ పెద్ద చిన్నలు చూసుకోవటానికి ఒకటే క్లాస్ ఫ్రెండ్షిప్ లాగానే ఉండనివ్వండి. దానికి రిలేషన్ పూసి పాడు చెయ్యకండి. ఆర్తి మనసులో అంతరార్థం అర్థమైన ఆ క్షణం బాధగా అనిపించినా ఆమె కోరుకున్నా కానీ అతను కూడా వెళ్ళే ఆలోచనలో లేడు. కనుక ఫస్ట్ నుంచి ఆర్తి అందాన్ని ఆరాధించాడు. అంత అందము తన సొంతము కాదని, ఒకప్పుడు మిస్ అయిందని అనుకున్నాడు. ఇప్పుడు తన చెంతన ఉన్నా కానీ ఆమె మనసులో అభిప్రాయము అతనికి అర్థమై నేను ఆరాధించటంలో తప్పు లేదు, ఇప్పుడు నేనేమి కొత్తగా ఆలోచించలేను అనుకొని ముఖం సీరియస్గా పెట్టుకొని టిఫిన్ తిని వెళ్ళిపోయాడు. ధరణికి అన్నీ తెలిసి నేను అతనిని బాధ పెట్టడం కరెక్ట్ కాదు, చక్కగా చెప్పాడు నా మనసులో దేవత అని. అలా ముద్రించి ఉన్న అతని మనసుని నేనిప్పుడు గాయపరిచాను. తెలిసి నేనే తప్పు చేశాను. నిన్న వదినమ్మ అన్నప్పుడే అక్క అని ఉండాల్సింది అని ధరణి బాధగా రణధీర్ వెనక వెళ్ళింది. రణధీర్ గదిలోకి వెళ్ళగానే ధరణి నడుము పట్టి ఒత్తుతూ నీకు తెలుసు కదా, అలా ఎలా వదినా అని పిలుస్తావు అని ధరణిని వత్తేస్తూ అడిగాడు. ధరణి తనే పిలవమన్నదండి అని అమాయకంగా చెప్పింది. రణధీర్ తను పిలవమంటే అక్క అని పిలవచ్చు కదా అని పళ్ళు పటపటా కొరుకుతున్నాడు. ఈ రోజు నుంచి అక్క అనే పిలుస్తాలేండి అని చెప్పింది. రణధీర్ ధరణితో ధరు నువ్వేదో అక్క అని పిలిస్తే నేనేదో ఆమెతో వెళ్ళిపోతాను అనుకోకు. ఆర్తి నా మనసులో ఎప్పటికీ అలా ఉంది, అది వరసలు పూసి పాడు చేయకు. మనం ఎవరినైనా మనసుతో చూసి వారిని ఇష్టపడ్డాము అంటే ఆ ఇష్టము ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఇప్పుడు ఆ స్థానం చెల్లిగా అక్కగా ఎవరు ఇయ్యలేరు అని రణధీర్ బాధపడుతుంటే ధరణి ఇక పిలవనులేండి అని బుజ్జగించింది. రణధీర్ ఈరోజు మనం పాత ఇంటికి వెళదాము, రెడీగా ఉండు అన్నాడు. ధరణి మనం పాత ఇంటికి వెళితే అకిరని పని జరగనివ్వదు, అందుకని ఇక్కడే ఉండి అకిరను అత్తయ్య వాళ్ళ దగ్గర ఉంచితే సిగ్గుపడుతూ అన్నది. రణధీర్ సిగ్గుపడుతున్న ధరణిని చూస్తూ నవ్వుతూ గట్టిగా హగ్ చేసుకుని మనం లేకుంటే అక్కి ఉండలేదు, పర్వాలేదులే, అది ఉన్నా అది పడుకున్నాక నీ పని పడతాను, కానీ రెడీగా ఉండు అన్నాడు. ధరణి చిరునవ్వుతో సరే అన్నది. రాత్రికి జరిగే వారి ప్రణయ కావ్యానికి ఇద్దరూ కూడా సిద్ధం అవుతున్నారు. రణధీర్ ధరణికి చిరుముద్దు ఇచ్చేసి ఆఫీస్కి వెళ్ళాడు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.